హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ వీడియోస్. ఈరోజు మనం వీడియోలో బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ఈ బిర్యానీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, కీమా బిర్యానీ, వెజ్, నాన్ వెజ్, ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అందులో మనం ఈరోజు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్లో సాల్ట్, పసుపు, కారం వేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ లేకుండా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి యాలకులు, దాల్చిన చెక్క, లవంగీలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనం ముందుగా మగ్గించుకొని పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ రొయ్యలు మనం మగ్గించుకున్న 50% ఉడుగుతాయండి. ఇప్పుడు ఇందులోని ఇంకో 50% ఉడుగుతుంది. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. 2 కప్స్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్స్ 3 వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ అండి ప్రాన్స్ బిర్యానీ చేసుకోవడం. సింపుల్ అండ్ ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.